వాక్యమును చదివిన వరప్రసాదికును ప్రార్థించిన మార్తన గారికి ఇద్దరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఆదివారం ఆరాధన ప్రాముఖ్యత అనే అంశంలో రెండవ భాగంలో ఆదివారం ఆరాధన ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? మొదటి కారణం, ఆదివారం యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినం. వారమునకు మొదటి దినం ఆదివారం. తెల్లవారినప్పుడు యేసు తిరిగి లేచెను. మన ఆరాధన చనిపోయిన దేవునికి కాదు, సజీవుడైన రక్షకునికి. అందువల్ల ఈ దినం విజయానికి, జీవానికి ప్రతీక గనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనదని మొదటి కారణాన్ని ఉదయకాలము మనం చూడగలిగాం. మరి రెండవ కారణాన్ని ఈ రాత్రి వేళ మనం ప్రారంభం చేద్దాం. మరి చదువబడిన లేఖన భాగములో నుండి మరి రెండవ కారణం ఏమిటి అని అంటే, ఆదివారం యేసుక్రీస్తు తన శిష్యులకు దర్శనమిచ్చిన దినం. రెండవ కారణాన్ని మరలా చెప్తున్నాను. ఆదివారం యేసుక్రీస్తు తన శిష్యులకు దర్శనమిచ్చినటువంటి దినం. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తరువాత అదే రోజున తన శిష్యులకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కనబడినటువంటి దినము. మనం ఈ లేఖన భాగములో చూస్తే కనుక ఆదివారము సాయంకాలమున యేసుక్రీస్తు ఏ రోజున తిరిగి లేచాడో అదే రోజు సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఈ యొక్క 11 మంది శిష్యులు ఎవరికి భయపడ్డారంట? యూదులకు భయపడి. ఎందుకు భయపడవలసి వచ్చింది? ఆనాటి పరిస్థితులు అంత భయానకంగా ఉన్నాయి కనుక, వారు కూడా మనుషులే కనుక ఆ పరిస్థితులకు వారు భయపడ్డారు. భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, వారు ఏ యొక్క ఇంటిలోనైతే ఉన్నారో ఆ ఇంటి యొక్క తలుపులను మూసివేశారు. ఎవరు రావడానికి వెళ్ళడానికి వీలు లేకుండా ఏ ఇంటిలోనైతే వారు కూడి ఉన్నారో ఆ ఇంటి యొక్క తలుపులను వారు మూసి ఉంచారు. వారు మూసి ఉండగా ఏం జరిగింది అని అంటే, యేసు వచ్చి వారి మధ్యను నిలిచాడు. వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి. మరి ఇంటి లోపలికి ఎవరు వచ్చారు? యేసు వచ్చి వారి మధ్యలో నిలవబడ్డాడంట. ఇది ఎలా సాధ్యం? చర్చి యొక్క 2 తలుపులు వేద్దాం. బయట ఉన్న వ్యక్తి తలుపులు తీయకుండా లోపలికి రావటానికి కుదిరేటటువంటి పని కాదు. మరి యేసయ్య ఎలా రాగలిగాడు? తలుపులు వేసి ఉండగా అవి తెరవబడలేదు, అయినా కూడా ఆయన లోపలికి వచ్చి వారి మధ్యలో నిలవబడ్డాడు. ఆయన దేవుడు కనుక ఏమైనా చేయగలడు, ఏదైనా కూడా ఆయన చేయగలడు. సమస్తమును ఆయనకు సాధ్యమే. చనిపోయిన వారిని లేపిన అసమానుడైన దేవునికి తలుపులు మూయబడి ఉంటుండగా లోపలికి రావడం ఆయనకు అసాధ్యమవుతుందా? అసాధ్యము కానే కాదు. ఆయన ఏమైనాను కూడా చేయగలిగిన సమర్థుడు. మరి వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాడు. వచ్చిన వెంటనే ప్రభువు చేసినటువంటి ఒక పని ఏంటి?
తన శిష్యులు 11 మంది ఆ ఇంటిలో ఉన్నారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇదేం సార్ యేసయ్యకు 12 మంది కదా శిష్యులు, మీరేంటి 11 అని అంటున్నారు అని మీకు డౌట్ వచ్చిందా లేదా? 12వ వాడు ఇస్కరియోతు యూదా గురి వేసుకొని చనిపోయాడు, లేదు కనుక 11 మంది. ఓకేనా? రైట్. ప్రభు వారితో అన్నాడు, మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట చూడండి. ఈనాడు మన సంఘములోనున్న ప్రతి కుటుంబంలోనికి యేసయ్య వచ్చి ఈ మాట అంటే ఎంత బాగుండును. అదే రకంగా మన సంఘములోనికి యేసయ్య వచ్చి మీకు సమాధానము కలుగును గాక అని దీవిస్తే ఎంత బాగుండును కదా. ఒక మాటలో చెప్పాలి అని అంటే అతి ధన్యతను ఈ 11 మంది శిష్యులు వారితో పాటుగా ఉన్న ప్రజలందరూ కూడా ఆ సమాధానాన్ని వారు పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు వినండి బాగుగా. ఆదివారం ఆరాధన ఎందుకంత ప్రాముఖ్యమైనది అని అంటే రెండవ కారణం, ఆదివారం యేసుక్రీస్తు తన శిష్యులకు దర్శనమిచ్చిన దినం. దర్శించాడు లేదా? ఈ 19 వచనములో యేసయ్య దర్శనం అంటే ఏంటి? కనబడ్డాడు తన శిష్యులకు భౌతికంగా. నేను తిరిగి లేచాను. గతంలో నేను చెప్పాను కదా, నేను చనిపోతాను, నన్ను చంపేస్తారు, సమాధి చేయబడతాను, సమాధిలో 3 రోజులు నేను ఉంటాను, నేను తిరిగి లేస్తాను అని చెప్పాను కదా మీతో. మీరు మరచిపోయినట్టున్నారు. ఇదిగో నేను లేచాను అని తనను తాను చూయించుకోవడానికి సాక్ష్యముగా వారి ఎదుట ఆయన నిలవబడినట్లుగా మనం చూడగలుగుతాం. మరి యేసు పునరుత్థానుడైన తరువాత, పునరుత్థానుడు అని ఎవరినైనా అనగలుగుతామా? ఎవరిని అనలేము, ఒక యేసయ్యను తప్ప. ఎందుకు అని అంటే మరణాన్ని జయించి తిరిగి లేచింది ఆయన ఒక్కడే కనుక ఆయన మాత్రమే పునరుత్థానుడు. అంటాడు ప్రభు ఒక చోట, పునరుత్థానమును జీవమును నేనే. యోహాను సువార్తలో మరొక చోట అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. పునరుత్థానము ఆయనే, జీవము కూడా ఆయనే. అంతటి గొప్ప దేవాది దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతూ ఉన్నాము అని అంటే మనం నిజంగా ఈ లోకంలో ధన్యులమే. ఇటు ధన్యత చాలా మంది ఏం చేస్తూ ఉంటున్నారు? నిరుపయోగంగా మార్చుకుంటున్నారు. ధనం పెట్టుకొని దరిద్రానికి ఏడ్చినట్లుగా ఉంటాయి కొందరు జీవితాలు. ఏం చేయలేము, దేవునికి అప్పగించి ముందుకు సాగవలసి ఉంది. యేసు పునరుత్థానుడైన తరువాత అదే ఆదివారం సాయంత్రం శిష్యులు కూడి ఉన్నప్పుడు వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని దీవించిన దినం ఈ దినమే. ఏ దినం? ఆదివారం. గనుక ఆరాధన, ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. ఈ ఆదివారం దేవుడు దీవించినటువంటి దినం కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. ఇది రెండవ కారణం. మరి మూడవ కారణంలోనికి నేను వెళ్తా ఉంటున్నాను. మన టైటిల్ మర్చిపోకూడదు, మైండ్లో పెట్టుకోవాలి. మన యొక్క టైటిల్ ఎక్కడ ఉండాలి? మైండ్లో ఉండాలి. ఏంటా టైటిల్? ఆదివారం ఆరాధన ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? మొదటి 2 కారణాలు మనం చూసాము. మూడవ కారణంలోనికి మనం వెళ్తా ఉంటున్నాం. మూడవ కారణం ఏంటి అని అంటే ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిన దినం. మూడవ కారణాన్ని మరలా చెప్తున్నాను, వినండి. ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిన దినం. దీని కొరకు ఒక వచనాన్ని నేను మీకు తెలియజేస్తానండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూస్తే కనుక
అక్కడ ఏ దినం అంట? అమ్మ వింటున్నారా? వినండి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఎక్కడ కూడి ఉన్నారంట? ఒకే చోట. ఏ రోజు? పెంతెకొస్తు పండుగ దినమున అందరూ ఒకే చోట కూడుకొని ఉన్నారంట. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటి అని అంటే, పెంతెకొస్తు దినం ఏ రోజున వస్తుంది? ఆదివారంనే వస్తుంది. పెంతెకొస్తు దినం ఏ రోజున వస్తుంది? ఆదివారం రోజునే వస్తుంది. మరి ఇక్కడ గమనించవలసినటువంటి సత్యము ఏమిటి అని అంటే, బాగుగా వినండి. పెంతెకొస్తు అనేది గ్రీకు పదం. ఏ పదం? గ్రీకు పదం. ఆ గ్రీకు పదములో నుండి పెంతెకొస్తు అనేటువంటి పదము ఉద్భవించింది. పెంతెకొస్తు అనగా తెలుగులో దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే, వినండి, 50వ రోజు. పెంతెకొస్తు అనగా అర్థం ఏంటి? 50వ రోజు. దీన్ని ఎలా లెక్క కడతారు అని అంటే, ఎవరికైనా గుర్తుందా? ఏప్రిల్ మాసంలో ఈస్టర్ పండుగను మనం ఏ రోజున జరుపుకున్నాం? మన మీటింగ్ ఏ రోజు? 6, 7, 8 కదా. ఈస్టర్ పండుగ ఏ రోజు? 5వ తేదీ. ఈస్టర్ పండుగ అయినాక మరుసటి రోజు వస్తుంది కదా, ఆ రోజు నుండి 50 రోజులు లెక్కిస్తారు. 50వ రోజు ఏ రోజైతే వస్తుందో ఆ రోజును పెంతెకొస్తు దినముగా ఆచరిస్తారు క్రైస్తవులు. పెంతెకొస్తు అనగా 50వ రోజు అని అర్థం. ఈ రోజునే, ఏ రోజున? పెంతెకొస్తు దినమున క్రైస్తవ సంఘం ప్రారంభమైంది. హల్లెలూయా. మనమంతా క్రైస్తవ సంఘమే కదా. ఈ సంఘం ఏ రోజున ప్రారంభమైంది? ఆదివారం అనగా పెంతెకొస్తు దినాన ఈ యొక్క క్రైస్తవ సంఘం ప్రారంభమైంది. ఈ రోజును మరొక పేరుతో కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు అని అంటే, సంఘ జన్మదినం అంటారు. పెంతెకొస్తు దినాన్ని ఏమని పిలుస్తారు? సంఘ జన్మదినం. ఇంగ్లీష్ లో బర్త్డే ఆఫ్ ద చర్చ్ అంటారు. బర్త్డే ఆఫ్ ద చర్చ్. సంఘం పుట్టింది, సంఘము ప్రారంభించబడి ఉంది. పెంతెకొస్తు దినాన సంఘము ప్రారంభమయ్యింది. ఇది ఈ దినానికి ఉన్నటువంటి విశిష్టత, ప్రత్యేకత. పెంతెకొస్తు అనగా 50వ రోజు అని మనం గుర్తుంచుకోవాలి. సంఘము ప్రారంభమయ్యింది కూడా ఈ రోజునే ప్రారంభమయ్యింది. రండి చూద్దాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ భాషలో మాట్లాడారంట? అన్య భాషలతో వారు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వ్రాలగా వారు ఏం చేశారు? అన్య భాషలలో వారు మాట్లాడినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రభువు పరలోకానికి వెళ్ళక ముందు, పరలోకానికి ఆరోహణము కాకముందు
తన శిష్యులతో ఒక మాట అంటాడు, నేను తిరిగి వెళ్తున్నాను, నేను వెళ్ళిన తరువాత వేరొక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను అని చెప్పి ప్రభువు చెప్పాడు. ఆ వేరొక ఆదరణకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. తాను చెప్పినట్టుగా యేసయ్య వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల రూపంలో ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగుగా వినండి. మరి పెంతెకొస్తు పండుగ ఆదివారం రోజున వస్తుంది. అదే దినాన అంటే ఆదివారం రోజున పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘముపై కుమ్మరింపబడ్డాడు. దేనిపైన కుమ్మరింపబడ్డాడు? సంఘము పైన పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడ్డాడు. దైవ గ్రంథంలో త్రిత్వం ఉంది. ఏముంది? త్రిత్వము. దీన్ని ఏమంటారంటే ట్రినిటీ ఆఫ్ గాడ్ అని అంటారు. త్రిత్వం. చాలా మంది దీన్ని నమ్మరు, కానీ వాస్తవము ఏంటి అని అంటే దైవ గ్రంథం చెప్పేటటువంటి సత్యం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు త్రిత్వములో ఏకత్వమై ఉన్న దేవుడు. త్రిత్వములో ఏకత్వమై ఉన్న దేవుడు. ఆ దేవుడు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు వచ్చి వెళ్ళాడు. వేరొక ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘము పైన కుమ్మరింపబడి ఉన్నాడు. మనల్ని నడిపిస్తూ ఉన్నది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు పాపం చేస్తావు, నువ్వు తప్పు చేస్తావు అని నీలో పశ్చాత్తాపం కలిగే విధంగా నిన్ను ప్రేరేపించేది ఎవరనుకుంటున్నారు? మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినమున సంఘము పైన ఆయన కుమ్మరింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమ్మరింపబడ్డాడు. ఆదివారం దేవుని ఆత్మ చేత నింపబడే దినం. ఈ దినం ఎలాంటి చెప్పండి? దేవుని ఆత్మ చేత నింపబడే దినం. ఈ దినం ఈ ఆత్మను ధృవీకరించే వారు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధాత్ముడు సంఘము పైన వ్రాగే దినం ఆదివారం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే దుఃఖ పెడుతున్నారంట. ఏం చేస్తూ ఉన్నారు? దుఃఖ పెడుతూ ఉన్నారు. మనల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పని పిల్లలు చేసినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు, దుఃఖపడరు, బాధపడరు. ఆ రకంగా దేవుడికి ఇష్టం లేని పనులు మనం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తారంటే మనల్ని బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి ఆయన కూడా దుఃఖిస్తాడు. మన దేవుని సంతోష పెట్టే వారిగా ఉండాలి, కానీ దేవుని దుఃఖ పెట్టే వారిగా మనము ఉండకూడదు. ఆదివారం దేవుని ఆత్మ చేత నింపబడే దినం కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. అర్థమైందా? 3 విషయాలు మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదివారం ఆరాధన ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అని అంటే మొదటి కారణం ఆదివారం యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినం. రెండవ కారణం ఆదివారం యేసుక్రీస్తు తన శిష్యులకు దర్శనమిచ్చిన దినం. మూడవ కారణం ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిన దినం. ఈ 3 కారణాలు మీ ముందు ఉంచాను. నేను త్వరగా ఇంకా 2 కారణాలు ఉన్నాయి, చూపించేస్తాను. 4వ కారణం ఏంటి అని అంటే ఆదివారం తొలి సంఘం ఆరాధనకు కూడుకున్న దినం. తొలి సంఘం ఏ రోజున ఆరాధన కొరకు కూడి ఉందంట? ఆదివారం రోజున. ఆదివారం రోజున తొలి సంఘం ఎక్కడైతే ప్రారంభమైందో ఆ సంఘం దేవుని ఆరాధించడానికి ఏ రోజున కూడుకుంది? సోమవారమా, మంగళవారమా? ఏ రోజు? ఆదివారం రోజు
రోజునే తొలి సంఘం దేవుని ఆరాధించడానికి కూడుకొని ఉంది. దీని కొరకు ఒక వచనాన్ని మీకు తెలియజేస్తున్న రండి. అక్కడే అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. బాగా వినండి. ఏ రోజున, ఏ వారమున? ఆదివారమున నేను రొట్టె విరుచుటకు కూడినప్పుడు. రొట్టె ఏ రోజు విరవాలంట? ఎవరు నేర్పారు ఈ సిస్టమ్, ఈ పద్ధతి నేర్పింది ఎవరు? అపోస్తలులు. తొలి సంఘం, ప్రారంభ సంఘం, ఆదిమ సంఘం ఈ పద్ధతిని, ఈ క్రమాన్ని మనకు నేర్పింది. అదే క్రమంలో నేటికి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆచరిస్తున్నాం. మన సంఘంలో బల ఎప్పుడు ఇస్తున్నాం? ఒక ఆదివారం రోజు మాత్రమే. మిగతా రోజుల్లో బల ఇవ్వడానికి కుదరని పని. దైవ గ్రంథంలో వ్రాయబడిన ఆ క్రమాన్ని మనం పాటిస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా. అక్కడ అదే వ్రాయబడి ఉంది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయింది వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. అపోస్తలులు అనగా యేసయ్య ఏర్పరచుకున్నవారు. అపోస్తలుడు అనగా అర్థం ఏంటంటే పంపబడిన వారు. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడిన వారు. ఈ వ్యక్తిని ఎవరు పంపాలి? సంఘమే పంపాలి. మరి శిష్యులు అపోస్తలులు కదా, వారు ఎవరి చేత పంపబడ్డారు? యేసయ్య చేత వారు పంపబడ్డారు కనుక వారు అపోస్తలులు. నేటికి కొద్దిమంది అపోస్తలులను పేర్లు పెట్టుకుంటున్నారు. అయితే వాస్తవం ఏంటంటే సంఘం వారిని సేవ కొరకు పంపినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? అపోస్తలుడు కాగలుగుతాడు. చాలా మంది అపోస్తలులు కాకలే వారి ముందు ఏమని పెట్టుకుంటారు చెప్పండి? అపోస్తలుడు అని పెట్టుకుంటారు. అది ఎంతవరకు సాధ్యమో అసాధ్యమో వారికి ఏమైనా వదిలేయాలి. అపోస్తలులు మరియు ఆదిమ సంఘ విశ్వాసులు, కేవలం అపోస్తలులు మాత్రమే కాదు, ఆదిమ సంఘ విశ్వాసులు ఆరాధన కోసం, దేని కోసం? ఆరాధన కోసం, ప్రార్థన కోసం వారములకు మొదటి దినం ఆదివారం క్రమముగా కూడుకునేవారంట. ఎలా కూడుకునేవారు? క్రమముగా కూడుకునేవారు. వారు మానలేరు, ప్రార్థించడం మానలేరు, వాక్యాన్ని ధ్యానించడం మానలేరు, సహవాసంగా కూడుకోవడం వారు మానలేదు. ఆనాటి ఆదిమ క్రైస్తవ సంఘానికి దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆశ చూడండి, ఎంత గొప్ప ఆశయం. ఉదయకాలం వస్తే సాయంత్రం కనబడం, ఉదయకాలం వస్తే సాయంత్రము కనబడం. చాలా మంది ఏమనుకుంటారంటే నీకు ఏ రకంగా చెప్తే మీరు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో అది బాధ వెలుగుతుంది కనుక అలా వదిలేసి నేను వెళ్ళిపోతాను. మరి ఆదివారం క్రమముగా కూడుకునేవారు. ఇది అపోస్తలులు మనకు నేర్పిన క్రమం. ఈ క్రమాన్ని ఎవరు నేర్పారు మనకు? అపోస్తలులు ఈ క్రమాన్ని మనకు నేర్పారు కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. ఇంతవరకు ఎన్ని కారణాలు చూడగలిగాం? 4 కారణాలు చూడగలిగాం. చివరిది 5వ కారణం ఏమిటి అని అంటే ఆదివారం ప్రభువు వల్ల ఆచరించే దినం. ఆదివారం ప్రభువు వల్ల ఆచరించే దినం. దీని కొరకు వచనము అదే వచనం 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుల కార్యములు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. దేని కొరకు కూడారంటే వారు? రొట్టె విరువడానికి. దాన్ని మనం ఏమంటాం? బల్ల, ప్రభువు బల్ల అని అంటాం. ఇంగ్లీష్ లో లార్డ్స్ సప్పర్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? లార్డ్ సప్పర్ అని అంటారు. తెలుగులో ప్రభువు బల్ల అని మనం మాట్లాడుతూ ఉంటున్నాం కదా. మరి ఏ రోజున ప్రభువు బల్లలో ఆదిమ సంఘం పాల్గొనింది? ఆదివారం రోజునే ఆ సంఘం ప్రభువు బల్లలో చేయి వేసింది. మరి ఎందుకు చేయి వేయాలి అని అంటే యేసు
క్రీస్తు యొక్క, ఎవరి యొక్క? యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను. మొదటిది మరణం, రెండవది పునరుత్థానం. మరణం వచ్చింది అని అంటే పునరుత్థానం కూడా మాట్లాడాలి. ఆయన మరణంతోనే ఆగిపోలేదు, ఆయన పునరుత్థానుడు కూడా అయ్యాడు. కనుక యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటాం. మనం బంధులో చేయి వేసేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మా ఇంటి దగ్గర ఎట్లుంది పరిస్థితి? 8 రమ్మని చెప్పిండ్రు కదా, ఈసారి మొదలడిస్తే పోతుంది కదా. ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దేని జ్ఞాపకం చేసుకోవాలమ్మా? యేసుక్రీస్తు యొక్క మరణం. నీ కళ్ళబడ్డ నీళ్లు వెళ్ళాలి, వల వల వలను ఏడవాలి. ఏది చీమ పుట్టినట్లేదు, బల్లలో చెయ్యి వేయడానికి కూడా నీ మోకాలు వంగవు. నీ మోకాలు వంగవే. ఒకే పొజిషన్. నేను కూర్చొని వాక్యం చెప్పలేదు, అంగీకరిస్తారా? ఒప్పుకుంటారా? ఏం సార్ ఇక్కడ మోకాలు నొప్పులా, లేదా నీకు నడుము నొప్పులా? ముసలల్లే లేచి నిలబడి వాక్యము చెప్పగలుగుతుంటే నీవెందుకు కూర్చొని వాక్యం చెప్తున్నావు? నా ఎదురుగా అనుకున్న కాక ఎన్నైనా మాట్లాడతారు కదా. మరి మీరు బల్లలో కూర్చొని, అంటే సమస్య ఉన్న వారి గురించి నేను మాట్లాడట్లేదు, సమస్య లేని వారి గురించి నేను మాట్లాడుతున్నాను. సమస్య లేకున్నా కూడా నీ పొజిషన్ ఒకే రకంగా ఉంటే మరి నేను చూసి నేను బాధపడేలా చూసండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించడా? దేవునికి ఇచ్చే విలువ అదేనా? దేవునికి ఇచ్చే స్థానం అదేనా? ఎవరైనా ఒక అధికారి దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి పోతే వంగి దండాలు పెడతారే, అక్కడ వంగుతారే నడుము. దేవుని మందిరంలో మాత్రం వంగడు. తాట తీస్తాడు దేవుడు, జాగ్రత్త. నన్నైనా మిమ్ములనైనా ఒలిచి పడేస్తాడు, జాగ్రత్త. ప్రతిదానికి మనం ఏం చేయాలి? మోకాళ్ళు మనం అన్నది వినయానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? వినయానికి సాదృశ్యం, విధేయతకు సాదృశ్యం. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఏమి అన్నాడు? మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య మీరు ఉంటారు? బయలు దేవుడైతే బయలును ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి. రండి, ఎవరు నిజమైన దేవుడు నిరూపణ చేద్దామని పిలిస్తే బయలుదేవత ప్రవక్తలు ఆ పరీక్షలో ఓడిపోయారు. ఏలియా గెలిచాడు. ఆ బలి పశువు మీద నీళ్లు పోసారు. వర్షానికి కట్టెలు తడిస్తే అవి తిరిగి మండుతాయా? అంటుకుంటాయా? అంటుకోవు. కానీ బలి పశువు ఏం చేశారు? బలిపీఠం మీద పెట్టి నీళ్లు ఆగేంత వరకు కందకం చుట్టూ వాళ్ళు ఏం చేశారు? నీళ్లు పోశారు. బలి పశువుని నీళ్ళ చేత కలిపేశారు. అప్పుడు చేశాడండి ఏలియా ప్రార్థన. ఎలా చేశాడో తెలుసా? తన మోకాళ్ళ మీద కూర్చుంది, తన తలను 2 మోకాళ్ళ మధ్యలో పెట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రారంభం చేశాడు. గొప్ప ప్రవక్త ఏలియా. ఆయన మోకరించగలేండి, నీకెందుకు మోకరించవు? ఇవన్నీ దేవుడు లెక్కలోనికి తీసుకొని వస్తారు. మనం ఏం చెప్తాం మన పిల్లలకు? నేను మోకరించను, నీవు కూడా మోకరించాల్సిన అవసరం లేదా కదా? ఇండైరెక్ట్ గా అదే నేర్పిస్తున్నాం. నీ మోకరిస్తే నీ బిడ్డ, నీ కొడుకు మోకరిస్తాడు. ఇది నేర్పాలి కదా. మన పిల్లలకు ఏ మాదిరిగా ఉంటున్నాం, ఏం నేర్పుతా ఉన్నాం? మీరు కూడా మాలాగే ఉండండి, పెద్దగా మాలాగే చేయండి అన్నట్లుగానే కదా. నువ్వు మంచి చేస్తే నీ పిల్లలు మంచి నేర్చుకుంటారు, నువ్వు చెడు చేస్తే నీ పిల్లలు అదే నేర్చుకుంటారు కదా. ఈ లోకంలో పిల్లలకు మొదటి గురువులు ఎవరు? తల్లిదండ్రులే. పిల్లలకు మొదటి గురువులు ఎవరు? తల్లిదండ్రులే. ఆలోచన చేయండి. మీరేం చేశారంటే జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ సంఘం ఏకగ్రీవంగా, ఎలా చెప్పండి? ఏకగ్రీవంగా బల్లలో పాలు పొందే పవిత్రమైన దినం. ఈ దినం ఎలాంటిది చెప్పండి? పవిత్రమైన
దినం. ఈ పర్యాటనలో రాయబడి ఉంటది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము అని చెప్పబడి ఉంది. ఆదివారం పవిత్రమైన దినం. ఆదివారం గనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. మరలా 5 కారణాలు అలా జ్ఞాపకం చేస్తాను. ఆదివారం ఆరాధన ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అని అంటే, మొదటి కారణం ఆదివారం యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినం. రెండవ కారణం ఆదివారం యేసుక్రీస్తు తన శిష్యులకు దర్శనమిచ్చిన దినం. మూడవ కారణం ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిన దినం. నాలుగవ కారణం ఆదివారం తొలి సంఘం ఆరాధనకు కూడుకున్న దినం. ఐదవ కారణం ఆదివారం ప్రభువు వల్ల ఆచరించే దినము కనుక ఆదివారం ఆరాధన ప్రాముఖ్యమైనది. విన్నావు, తెలుసుకున్నావు, నేర్చుకున్నావు. మరి నీ వైఖరి ఎలాగుండాలో ఈ దినము పట్ల నీవుగా చెక్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరట ఈ మాటలను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మన సంఘానికి ఆదివారానికి ఇవ్వబడిన ప్రాముఖ్యత ఏదైతే ఉందో దాని ప్రకారంగా కొనసాగే సంఘముగా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. మరి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా కానుకలను సమర్పించుగా. నన్ను కన్న తండ్రి నా యేసుకు నా